హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను అండ్ బాయ్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కానీ అంతకంటే ముందు మరెన్నో మంచి మూవీస్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మూవీ స్టార్టింగ్లో మనం పెల్ నార్మన్ అనే 12 ఏళ్ల అబ్బాయిని చూస్తాము. ఇతనికి స్కూల్లో ఎవరూ ఫ్రెండ్స్ ఉండరు. ఒకరోజు స్కూల్ అయిపోయాక పెల్ స్కూల్ టెర్రస్ మీదకి ఎక్కి ఒక్కడే కూర్చొని యాపిల్ తింటూ ఉంటాడు. అప్పుడే అతను విలియం అనే అబ్బాయిని ఇద్దరు స్టూడెంట్స్ కలిసి కొడుతుండటం చూస్తాడు. అప్పుడు తను తన చేతిలో ఉన్న యాపిల్ తీసుకొని వాళ్ళ మీదకి విసిరేస్తాడు. అలా విసిరేసి వాళ్ళకి కనపడకూడదని దాక్కుంటాడు. బట్ ఆ అబ్బాయిలు పెల్ను చూసి విలియంను వదిలేసి ఇతన్ని కొట్టడానికి వెనక పరిగెడతారు. పెల్ కూడా వాళ్ళ బారి నుండి తప్పించుకోవడానికి ఒక గార్డెన్లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఆ ఇద్దరు అబ్బాయిలకు పెల్ కనిపించకపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ ఇద్దరు అబ్బాయిలు వెళ్ళిపోవడంతో పెల్ కూడా ఇంటికి బయలుదేరతాడు. బట్ అప్పుడే ఒక యాంట్ అంటే చీమ అతని మీదకెక్కి అతని మెడ మీద కుడుతుంది. కొంతసేపు అయ్యాక అతను స్పృహ కోల్పోయి పడిపోతాడు. కాసేపు అయ్యాక స్పృహలోకొచ్చి అతను ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పెల్ టీవీలో తన ఫ్రెండ్ అయిన అమాండా వాళ్ళ డాడీ టీవీలో వస్తుండడం చూస్తాడు. ఆ తర్వాత పెల్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మిల్క్ బాక్స్ తీసుకొని పక్కన పెట్టబోతాడు. బట్ అప్పుడే ఆ మిల్క్ బాక్స్ అతని చేతికి అతుక్కుంటుంది. ఇప్పుడు అతను ఇంకో చేతితో తీయడానికి ట్రై చేస్తాడు. బట్ అప్పుడు ఆ బాక్స్ ఇంకో చేతికి అతుక్కుంటుంది. ఇంకా ఏం చేయాలో తెలియక వాళ్ళ డాడీను హెల్ప్ అడుగుతాడు. వాళ్ళ డాడీ ఆ బాక్స్ తీసి పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు పెల్ జ్యూస్ గ్లాస్ పట్టుకుంటాడు. బట్ అది పట్టుకోగానే ఆ గ్లాస్ పగిలిపోతుంది. పెల్కి ఏం అర్థం కాదు. ఇప్పుడు పెల్ స్కూల్కు వెళ్తాడు. స్కూల్కి వెళ్ళాక అక్కడ పెల్ అతని ఫ్రెండ్ను కలుస్తాడు. ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళడానికి పెల్ డోర్ ఓపెన్ చేయబోతుంటాడు. బట్ డోర్ ఓపెన్ అవ్వకుండా డైరెక్ట్ అతని చేతిలోకి వచ్చేస్తుంది. ఇక్కడితో మనకి క్లియర్ అవుతుంది వస్తువులన్నీ పెల్ చేతికి అతుక్కుంటున్నాయని. ఇదంతా పెల్ ఫ్రెండ్ అక్కడే ఉండి చూస్తుంటాడు. అతను ఇదంతా చూసి షాక్ అవుతాడు అండ్ కన్ఫ్యూజ్ అవుతాడు. అండ్ అలాగే మేబీ పెల్ దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయేమో అని అనుకుంటాడు. ఆ తర్వాత పెల్ స్పోర్ట్స్ క్లాస్లో మిగతా స్టూడెంట్స్తో కూర్చొని ఉంటాడు. ఇక్కడ పెల్ ఫ్రెండ్ పెల్ను గమనిస్తుంటాడు. అప్పుడే టీచర్ అందరికన్నా ముందు పెల్ను పిలిచి స్టూడెంట్స్ అందరికీ ఒక న్యూ గేమ్ నేర్పించడానికి అందరికన్నా ముందు పెల్తోనే ముందు గేమ్ ఆడతాడు. ముందైతే టీచర్ పెల్ మీద అటాక్ చేయగానే పెల్ వెళ్ళి కింద పడతాడు. ఇప్పుడు టీచర్ పెల్ను లేచి నించోమని చెప్పి మళ్ళీ అటాక్ చేస్తాడు. పెల్ మళ్ళీ కింద పడతాడు. ఇప్పుడు ఇంకోసారి పెల్ లేచి నిల్చుంటాడు అండ్ టీచర్ అతని మీద మళ్ళీ అటాక్ చేస్తాడు. బట్ ఈసారి మాత్రం పెల్ టీచర్ చేసే అటాక్ నుండి తప్పించుకొని ధైర్యంగా ఎదుర్కొని లాస్ట్లో మెల్లగా టీచర్ మీద అటాక్ చేస్తాడు. బట్ టీచర్ వెళ్ళి దూరంలో పడతాడు. ఇది చూసి మిగతా స్టూడెంట్స్ అందరూ షాక్ అవుతారు. అది చూసి భయపడి పెల్ అక్కడి నుండి పారిపోతాడు అండ్ ఇంటికి వెళ్తుంటాడు. అప్పుడే పెల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి అతన్ని పవర్స్ గురించి అడుగుతుంటాడు, క్వశ్చన్స్ వేస్తుంటాడు. బట్ పెల్ మాత్రం అవన్నీ ఏం పట్టించుకోడు. అప్పుడే పెల్ ఫ్రెండ్ అతనికి సూపర్ హీరోస్ కామిక్ బుక్ ఇస్తాడు. పెల్ ఆ బుక్ అంతా చదువుతాడు అండ్ అలాగే సూపర్ హీరోస్ కలగంటాడు. నెక్స్ట్ డే స్కూల్కు వెళ్ళగానే ముందు అతని ఫ్రెండ్ను కలిసి అతనికి ఒక చీమ కుట్టిందని, అప్పటి నుండి అతను ఇలా మారిపోయాడని, అతనికి సూపర్ పవర్స్ వచ్చాయని చెప్తాడు. ఇది విని అతని ఫ్రెండ్ పెల్ను తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ పెల్ ఇల్లంతా సూపర్ హీరోస్ బొమ్మలు, బుక్స్ ఉండటం చూస్తాడు. అంతేకాకుండా అతని ఇల్లు చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు పెల్ ఫ్రెండ్ పెల్ దగ్గర ఎలాంటి పవర్స్ ఉన్నాయో చెక్ చేస్తుంటాడు. డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసి పెల్ దగ్గర ఏమేం పవర్స్ ఉన్నాయో చెక్ చేస్తుంటాడు. అలా ఆ ఎక్స్పెరిమెంట్స్లో పెల్ను బుక్ తినమంటాడు, గాల్లో ఎగరమంటాడు. అంతేకాకుండా పెల్కు ఒక సూపర్ హీరో కాస్ట్యూమ్ కూడా వేయిస్తాడు, పెల్ సూపర్ హీరోలా కనిపించడానికి. చాలా పేర్లు ఆలోచించాక పెల్ ఇప్పుడు అతని పేరు యాంట్ బాయ్ అని పెట్టుకుంటాడు. ఆ తర్వాత సీన్లో మనం ఒక దొంగ ఒక అమ్మాయి పర్స్ తీసుకొని పారిపోవడం చూస్తాము. ఇప్పుడు పెల్ ఆ దొంగ దగ్గరికి వెళ్ళి ఆ పర్స్ వెనక్కిచ్చేయమని అంటాడు. బట్ ఆ దొంగ
పెల్ను ఒక నార్మల్ అబ్బాయి అనుకొని పెల్ను భయపెట్టడానికి ట్రై చేస్తాడు. ఆ దొంగ పెల్ మీదకి వెళ్తుంటాడు. పెల్ వెనక్కి అడుగులు వేస్తూ డైరెక్ట్ గా గోడ ఎక్కుతాడు. ఇది చూసిన ఆ దొంగ భయపడతాడు. ఇక్కడే పెల్కు అతని దగ్గర ఉన్న ఇంకో సూపర్ పవర్ గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఆ దొంగ భయపడి పారిపోతుంటాడు. బట్ పెల్ అతన్ని పట్టుకుంటాడు. అప్పుడే అక్కడికి పోలీస్ వాళ్ళు వస్తారు అండ్ ఆ దొంగను వాళ్ళతో తీసుకెళ్తారు. ఇప్పుడు పెల్ జరిగిందంతా అతని ఫ్రెండ్ తో చెప్తాడు. అలాగే అతను గోడ మీద కూడా ఎక్కగలను అని చెప్పి నిరూపించడానికి అతని ఫ్రెండ్ ముందే ట్రై చేస్తాడు. బట్ ఎక్కలేకపోతుంటాడు. ఇప్పుడు పెల్కు అతని సూపర్ పవర్స్తో పాటు అతని వీక్నెస్ కూడా తెలుస్తుంది. అదేంటంటే ఒకవేళ పెల్ చాలాసేపటి వరకు ఏదైనా తీపి పదార్థం తినకపోతే అతను వీక్ అవుతాడు అండ్ అతని పవర్స్ కూడా సరిగ్గా పనిచేయవు. ఇప్పుడు పెల్ అతని శక్తులన్నీ వాడుతూ అందరికీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చూస్తూనే పెల్ యాంట్ బాయ్ పేరుతో చాలా ఫేమస్ అవుతాడు. పిల్లలందరూ యాంట్ బాయ్ని ఫాలో అవుతుంటారు అండ్ పిల్లలందరూ యాంట్ బాయ్కు ఫ్యాన్స్ అవుతారు. అలాగే యాంట్ బాయ్లా కనిపించడానికి పిల్లలందరూ అతని లాంటి కాస్ట్యూమ్స్, డ్రెస్సెస్ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఒకరోజు పెల్ ఫ్రెండ్ అమాండా తన రూమ్లో ఉన్నప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి విచిత్రమైన కాస్ట్యూమ్ వేసుకొని ఉంటాడు. ఇంకా అతను అమాండాని కిడ్నాప్ చేసి తనతో పాటు తీసుకెళ్తాడు. ఇక్కడ మనకి ఆ వ్యక్తి పేరు ఫ్లీ అని తెలుస్తుంది. నెక్స్ట్ డే మనం ఒక పిల్లాడు స్కూల్ బిల్డింగ్ మీద నుండి కింద పడబోతున్నట్టు ఉండటం చూస్తాము. ఇది చూసిన యాంట్ బాయ్ ఆ అబ్బాయిని కాపాడటానికి వెళ్తాడు. బట్ ఎప్పుడైతే యాంట్ బాయ్ ఆ బాబు దగ్గరికి వెళ్తాడో అక్కడ అతనికి అది ఒక బొమ్మ అని తెలుస్తుంది. ఆ బొమ్మని అక్కడ అమాండా వాళ్ళ సిస్టర్ కావాలని యాంట్ బాయ్ను పిలవడానికి పెడుతుంది. యాంట్ బాయ్ హెల్ప్తో తన సిస్టర్ అమాండాను కాపాడుకోవడానికి. ఇది తన సిస్టర్ ప్లాన్. అమాండా సిస్టర్ యాంట్ బాయ్తో ఎవరో ఫ్లీ అనే వ్యక్తి నా సిస్టర్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఆ వ్యక్తి చూడటానికైతే చాలా విచిత్రంగా ఉన్నాడు. అతని బట్టలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. అతను నార్మల్ మనిషి అయితే అస్సలు కాదు. ఎందుకంటే అతను గాల్లో ఎగరగలుగుతున్నాడు అని అంటుంది. అండ్ అలాగే తను వాళ్ళ డాడీ వ్యాక్సిన్ రీసెర్చ్ కంపెనీలో పనిచేస్తున్నాడని అండ్ ఆ వ్యక్తి వీళ్ళ దగ్గర $20 మిలియన్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడని అండ్ అలాగే వాళ్ళ డాడీను జాబ్ కూడా వదిలేయమంటున్నాడని చెప్తుంది. ఇదంతా విని యాంట్ బాయ్ అమాండాను సేఫ్గా వీళ్ళకి అప్పచెప్తానని ప్రామిస్ చేస్తాడు. అమాండా కోసం వెళ్లే ముందు వీళ్ళు పెల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. అమాండా సిస్టర్ను చూసిన పెల్ ఫ్రెండ్ పెల్ మీద అరుస్తాడు, ఎందుకు తనని ఇక్కడికి తీసుకొచ్చావని. ఇప్పుడు పెల్ అమాండాను స్మెల్ చేస్తూ ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ ఇల్లును చూసి యాంట్ బాయ్ షాక్ అవుతాడు. ఎందుకంటే అతనికి ఆ రోజు చీమ కుట్టింది కూడా ఇక్కడే. ఇప్పుడు యాంట్ బాయ్ ఆ ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళాక అతను చాలా గ్లాస్ బాక్సెస్ను చూస్తాడు. ఆ బాక్సుల్లో చాలా పురుగులుంటాయి. అక్కడే ఉన్న ఒక పెద్ద బాక్స్లో అమాండా బందీగా ఉంటుంది. ఇది చూసి యాంట్ బాయ్ అమాండా దగ్గరికి వెళ్తాడు, అమాండాను ఆ బాక్స్లో నుండి బయటికి తీసుకురావడానికి. బట్ అప్పుడే అక్కడికి ఫ్లీ వస్తాడు అండ్ యాంట్ బాయ్ని కూడా ఒక బాక్స్లో బంధిస్తాడు. ఇక్కడ ఫ్లీ యాంట్ బాయ్తో ఒక నిజం చెప్తాడు. అదేంటంటే ఫ్లీ ముందు అమాండా వాళ్ళ ఫాదర్ కంపెనీలో పనిచేసేవాడని, అక్కడ తను యాంట్స్ అంటే చీమల మీద రీసెర్చ్ చేసేవాడని, ఒకరోజు ఆ కంపెనీ వాళ్ళు అతనికి ఎలాంటి రీజన్ చెప్పకుండా జాబ్లో నుండి తీసేశారని, ఇది తెలిసి అతని మామ్ స్ట్రెస్ వల్ల చనిపోయిందని, అందుకే అప్పటి నుండి ఎలాగైనా అమాండా వాళ్ళ డాడీ మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడని, ఎందుకంటే ఆ కంపెనీ ఓనర్ అమాండా వాళ్ళ డాడీ కాబట్టి. అండ్ అలాగే ఫ్లీ యాంట్ బాయ్తో రివెంజ్ తీసుకోవడానికి నేను డిఫరెంట్ పురుగుల మీద రీసెర్చ్ చేసి వాటన్నిటి పవర్స్ నాలో ఇంజెక్ట్ చేసుకొని పవర్స్ పెంచుకున్నాను. అంతేకాకుండా ఆ రోజు నీకు కుట్టిన చీమ కూడా నేను లాస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిన చీమ. ఆ చీమ కుట్టినందువల్లే ఈరోజు నీ దగ్గర ఇన్ని పవర్స్ ఉన్నాయి. ఇది నా రివెంజ్, కాబట్టి నువ్వు మధ్యలోకి రాకు, అది నీకు మంచిది. వీళ్ళంతా నిన్ను కాదు, నీలో ఉన్న పవర్స్ను ఇష్టపడుతున్నారు. అంటే పెల్ను కాదు, అన్ని పవర్స్ ఉన్న యాంట్ బాయ్ను ఇష్టపడుతున్నారు అని అంటాడు. ఇది విని పెల్కు ఒంటరిగా రోజులు గడిపిన గతం గుర్తొస్తుంది. ఇంకా అతను యాంట్ బాయ్లా కాకుండా పెల్లా ఉండాలని ఫిక్స్ అవుతాడు అండ్ అలాగే ఉంటాడు. ఒకరోజు
పెల్ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఫ్లీ అక్కడికి వచ్చి పెల్ ఫ్రెండ్ను పట్టుకుంటాడు. ఇంకా తన ఫ్రెండ్ను కాపాడటానికి పెల్ యాంట్ బాయ్లా మారుతాడు. బట్ పెల్ చాలా డేస్ నుండి తీపి పదార్థాలు ఏమీ తీసుకోకపోవడంతో అతని పవర్స్ వీక్ అవుతాయి. ఇప్పుడు ఫ్లీ పెల్ వాళ్ళ ఫ్రెండ్ను తీసుకొని అతని ముందుకొస్తాడు. అప్పుడు పెల్ అక్కడ ఉన్న ఒక కూల్ డ్రింక్ తాగుతాడు. అందువల్ల అతని పవర్స్ అన్నీ మళ్ళీ అతనికి లభిస్తాయి. బట్ అప్పటికే ఫ్లీ పెల్ ఫ్రెండ్ను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు యాంట్ బాయ్ తన ఫ్రెండ్ స్పెక్ట్స్ హెల్ప్తో అతన్ని వెతుకుతూ ఒక అడవిలోకి వెళ్తాడు. ఇక్కడ అతని ఫ్రెండ్ చెట్టుకి కట్టేసి ఉండటం చూస్తాడు. యాంట్ బాయ్ వెంటనే అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అతన్ని విడిపిస్తాడు. బట్ అప్పుడే ఫ్లీ అక్కడికి వస్తాడు. ఇప్పుడు ఫ్లీ అండ్ యాంట్ బాయ్ మధ్య ఫైట్ జరుగుతుంది. అదే టైంలో పెల్ ఫ్రెండ్ పోలీసులకు కాల్ చేస్తాడు హెల్ప్ కోసం. అండ్ అదే ఫైట్ మధ్యలో వాళ్ళిద్దరూ మెల్లగా ఫ్లీ వెనక ఉన్న పైప్ను తీసేస్తారు. అందువల్ల అతని రక్తం కారుతూ వీక్ అయిపోతాడు. ఇప్పుడు యాంట్ బాయ్ ఫ్లీను కొట్టి అతన్ని ఎత్తి దూరంగా విసిరేస్తాడు. అప్పుడే అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చి ఫ్లీను పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇప్పుడు పెల్ యాంట్ బాయ్ లాగే ఉండి ఆపదలో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. అండ్ ఇక్కడికి ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.